ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఈరోజు మనం దూపం చంద్రశేఖర్ గారిని, ఆయన హిందుత్వవాదిగా పనిచేస్తున్నారు అన్న నేపథ్యంలో ఆయన్ను ఒకసారి కలిసి ఆయనతో ముఖాముఖి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నమస్తే సార్, ఒకసారి మీ పరిచయ కార్యక్రమాన్ని తెలియజేయండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్, జై హింద్ శక్తి, భారత్ మాతాకి జై. ముందుగా నా పేరు దూపం చంద్రశేఖర్. నా క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎంఏ ఇంగ్లీషు, బిఈడి, ప్రైవేట్గా లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇది నా పర్సనల్ ఇంట్రడక్షన్. ఓకే సార్, మీరు ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేశాను అని చెప్పారు. ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ మీకు సంబంధించి హిందుత్వం వైపు మారడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? నేను హిందుత్వవాదిగా అంటే ముందుగా మీ అందరికీ హిందూ అంటే ఏంటి, హిందుత్వవాది అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, ఇట్లాంటి కొంత పదజాలం అయితే ఉంది. దాని గురించి చెప్పిన తర్వాత చెప్తాను. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హిందూగానే పరిగణించబడతారు అని చెప్పేసి ఆ విషయాన్ని ముందుగా ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. హిందుత్వవాది అంటే ఏంటంటే సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మరక్షణ కోసం దానికి సంబంధించినటువంటి భావజాలాన్ని మైండ్లోకి ఎక్కించుకుని ధర్మరక్షణ కోసం పనిచేసేటువంటి బలమైనటువంటి వ్యక్తిని హిందుత్వవాదిగా గుర్తిస్తూ ఉంటాం మేమంతా కూడా. ఈ హిందుత్వవాదికి ఉన్నటువంటి తేడాని గమనించిన తర్వాత నేను హిందుత్వవాదిగా మారటానికి గల కారణాలు ఏంటని చెప్పేసి మనడు అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగినటువంటి నేపథ్యం గమనిస్తే కనుక నేను మా చెల్లెలు తాతయ్య నాయనమ్మ దగ్గర పెరిగాము. మా తాతగారు అయినటువంటి దూపం కోటయ్య గారు ఇప్పుడు ప్రవచనాలు ఎట్లాగైతే చెప్తున్నారో మన గరికపాటి వారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇలాంటి ప్రముఖులు ప్రవచనాలు ఎట్లయితే చెప్తున్నారో అట్లా మా తాతగారు మా చిన్నప్పటి నుంచి కూడా వేదాంతానికి సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్పేవారు. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ వేదాలంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఆధ్యాత్మికంగా మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేశారనమాట. అది వంట పట్టడం అనేటువంటి కారణం ఒకటి. ఒక 7-8 సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియా అనేటువంటి మాధ్యమం బాగా బలంగా ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్బుక్ అనేటువంటి దాన్ని ఫాలో అయ్యేటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి పోస్టులు పెట్టేటువంటి క్రమంలో వాటి వైపు ఆకర్షితులయ్యి ఒక హిందుత్వవాదిగా మారటం కానీ, ఓ సంస్థ తరపున దానికి కట్టుబడి పనిచేయడం అనేటువంటి విషయాలు జీవితంలో క్రమానుగతంగా వస్తూ వచ్చినాయి అన్నమాట. ఇంతవరకు కూడా మీరు సంస్థ తరపున అన్నారు. ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క విధి విధానాలు ఎలా రూపొందించబడ్డాయి అనేది ఒకసారి చెప్పగలరా? ఓకే, మా సంస్థ పేరు హైందవ శక్తి, బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటిది మా సంస్థ యొక్క మూల సిద్ధాంతం అనమాట. ఆ హైందవ శక్తి అనేటువంటి సంస్థకి నేను సమాచార హక్కు చట్టం విభాగం, న్యాయ సలహా విభాగం 2 డిపార్ట్మెంట్లకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మా సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. కర్ణాటక, తమిళనాడులో కూడా మా సంస్థకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. ఈ హిందుత్వానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం కానీ, వాటి మీద లీగల్గా ఫైట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. మా సంస్థ యొక్క మూల సిద్ధాంతం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, బోధించు, సమీకరించు, పోరాడు. ఈ మూల సిద్ధాంతాలని సోషల్ మీడియా మాధ్యమంగా చేసుకుని, ఎందుకంటే హైందవ శక్తి అనేటువంటి సంస్థకి గ్రామ స్థాయి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఫేస్బుక్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ మధ్యకాలంలోనే వెబ్సైట్ని డెవలప్ చేయడానికి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కానీ, ఫౌండర్స్ కానీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారన్నమాట. సోషల్ మీడియా మాధ్యమంగా హిందుత్వం మీద జరుగుతున్నటువంటి వేరు రూపాల్లో ఏవైతే దాడులు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా హిందూ బంధువులకి తెలియజేసి వాటి మీద లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలి అనేటువంటి స్టాండ్ తీసుకుంది హైందవ శక్తి అనేటువంటి సంస్థ. అందులో కూడా నేను జాతీయ అధ్యక్షుడు అని చెప్పాను ఇప్పుడే. లీగల్ సెల్కి, ఆర్టీఐ సమాచార హక్కు చట్టం విభాగానికి కూడా ఈ రెండిటి ద్వారా మేము ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయడానికి నాకు అవకాశం దొరకడం అనేటువంటిది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు సంబంధించి
పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవానికి ప్రతినిధులుగా ఉంటారు. అయితే ఆ క్రైస్తవానికి సంబంధించి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చిస్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్టుకుంటున్న క్రమంలో మీరు ప్రతి ఒక్కదానికి అభ్యంతరం తెలియజేస్తున్నారు అనేది ఒక నానుడు బయట ఉంది. దానిపైన మీ స్పందన ఏంటి? ముందుగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అక్రమ చర్చి నిర్మాణాల మీద మా పోరాటం ఉంటుంది లీగల్గా ఎప్పుడూ కూడా. అన్ని రకాల అనుమతులు తీసుకుని, ఎందుకంటే ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉండేటువంటి అప్లికేషను, దానికి సంబంధించి ఒక 20-25 నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసిన తర్వాతే ఒక చర్చి కట్టుకోవడానికి సంబంధించిన అనుమతులు లభిస్తాయి. ఉదాహరణకు గ్రామ పంచాయతీలో చర్చి నిర్మాణం చేసుకోవాలి, మతపరమైన కట్టడం కట్టుకోవాలి అంటే జీఓఎంఎస్ నెంబర్ 376 ప్రకారంగా కలెక్టర్ గారి ముందస్తు అనుమతి తప్పనిసరి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్రామ స్థాయిలో ఒక చర్చి, ఒక మతపరమైన కట్టడం నిర్మాణం చేసుకోవాలి అంటే కనుక కలెక్టర్ గారి ముందస్తు అనుమతి కావాలి అనేటువంటి పాయింట్ని మొదలుపెట్టి 20-25 రకాల నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా తీసుకొని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత కట్టుకునేటువంటి పాస్టర్లను ఎవరిని కూడా మేము అడ్డుకోవటం లేదు. అక్రమ చర్చి నిర్మాణాల మీదే మా పోరాటం అంతా కూడా హైందవ శక్తి తరపున. అక్రమ చర్చి నిర్మాణం అనే మాట మేము ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే, ఉదాహరణకి ఒక గ్రామంలో ఎక్కడో గ్రామ కంఠం కావచ్చు, పోరంబోక్ కావచ్చు, లేకపోతే రోడ్డు పక్కనే ఖాళీగా ఉండేటువంటి స్థలం ఏదైనా కావచ్చు, ఖాళీగా ఉంటే ఆ గ్రామంలో సువార్త ప్రకటించాలనేటువంటి పేరుతో పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి ముందు ఒక చిన్న గుడిసేస్తాడు. స్టార్టింగ్ అందరూ ఈ క్రిస్టియానిటీలో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి టెక్నిక్కే అదనమాట. ముందు ఒక చిన్న పూరి గుడిసేస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా కూడా కంటిన్యూస్గా అక్కడ సువార్త, బైబిల్లో వాక్యాలు చెప్పడం, మీకోసం మా దేవుడు రక్తం కార్చారని చెప్పడం, రకరకాల ప్రలోభాలకు గురి చేయడం లాంటివి ఎవరు విన్నా వినకపోయినా, ఉన్నా ఉండకపోయినా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి, ఓ నెల రోజులకో 2 నెలలకో ఇక్కడ ఏదో జరుగుతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి జనాలు గమనించి వస్తారనేది వాళ్ళ ఆలోచన అనమాట. ప్రభుత్వ భూమిని ఆక్రమించి చిన్న గుడిసేసి ఒకళ్ళిద్దరితో మొదలు పెట్టేటువంటి పరిస్థితి కాలక్రమేణా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పూరి గుడిసె తీసేసి మనబోటి వాళ్ళు ఎవరూ కూడా నోరెత్తకపోతే, తప్పుని ఖండించకపోతే ఆ పూరి గుడిసె కాస్త మెల్లగా రేకుల షెడ్ అవుతుంది. ఆ తర్వాత 2-3 అంతస్తుల బిల్డింగ్ కూడా అవుతుందన్నమాట. ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి చుట్టుపక్కల వాళ్ళకి పగలు రాత్రి తేడా లేకుండా మైకులు పెట్టేసి రకరకాల సువార్త కూటముల పేరుతో చుట్టుపక్కల వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఈ విధంగా సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇది మాకు అభ్యంతరం అని చెప్తున్నాం. ప్రభుత్వ శాఖల నుంచి సరైనటువంటి అనుమతులు తీసుకోనటువంటి ఇప్పటికీ చాలా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్రమ చర్చి నిర్మాణాలు, వాటి మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అక్రమ చర్చి నిర్మాణాల మీద లీగల్గా మా ఫైట్ అంతా. అన్ని మతాలు సమానమే అంటారు, కానీ మీరు హిందుత్వం మాత్రమే, క్రైస్తవంలో చర్చిలు కట్టుకోకూడదు అని చెప్తున్నారా? మేము ఎక్కడా కూడా, ఇప్పుడే చెప్పాను నేను, అన్ని ప్రభుత్వ శాఖల నుంచి సక్రమమైన అనుమతులు తీసుకొని మతపరమైన కట్టడాలు కట్టుకోవచ్చు. చట్టం ఇదే చెప్తుంది, మేమైనా ఇదే చెప్తున్నాం. చట్టాలను చదివి మేము కూడా అదే చెప్తున్నాము. చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకుండా, నేను ఇందాక చెప్పినట్టు ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉండేటువంటి చర్చి నిర్మాణాలకి సంబంధించినటువంటి అప్లికేషన్లో తీసుకోవాల్సిన అనుమతుల్లో చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 100 మందికి తక్కువ కాకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం ఫాలో అయ్యి చేసే వాళ్ళని మేము ఎవరిని కూడా సువార్త, అన్ని రకాల అనుమతులు తీసుకుని సువార్త ప్రకటనలు చేసినా, అన్ని రకాల అనుమతులు తీసుకుని చర్చి నిర్మాణాలు చేసినా మేము ఎక్కడా కూడా ఆపటం లేదు. అక్రమ చర్చి నిర్మాణాల మీదే మా పోరాటం అంతా కూడా సంస్థ పెట్టిన దగ్గర నుంచి. సరే, కుర్రాడు అన్ని మతాలు సమానమే అని ఒక జోక్ వేశాడు. మేము రెగ్యులర్గా వింటూ ఉన్నటువంటి జోక్ అన్నమాట ఇది. కేవలం ఏ మత గ్రంథం చదవని వాళ్ళు మాత్రమే ఈ మాట చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించండి హిందూ బంధువులారా. ఇటు హిందుత్వంలో పుట్టి, లేకపోతే హిందూగా భారతదేశంలో పుట్టి భగవద్గీత చదవడు ఈ డైలాగ్ చెప్పేవాడు. అటు ముస్లిం ఖురాన్ కూడా చదివి ఉండడు, చదవని వాడే ఆ మాట చెప్తాడు. బైబుల్ సరే, ఆదివారం వస్తే సంకలో పెట్టుకుని కొత్త బట్టలు కట్టుకుని బండి మీద పట్టినా పట్టకపోయినా 4-5 కలిసి వెళ్తూ ఉంటారు.
వాళ్ళు ఎంతసేపు ఆ పాస్టర్ చెప్పిన ఆ 4-5 వాక్యాలే విని అదే బైబిల్ అనుకుని వాళ్ళు కూడా అన్ని మతాలు సమానమే అని చెప్పేవాళ్ళు. సరే, ఇంకా ఒక రకంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి అంటే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో సెక్యులర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మాట చెప్తున్నారు. ఇది గమనించండి. అన్ని మతాలు సమానమే అనేది సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఏ మత గ్రంథం చదవనటువంటి సన్యాసి మాత్రమే ఆ మాట చెప్తున్నాడు. మత గ్రంథాలు చదివిన వాడు ఎవడు కూడా అన్ని మతాలు సమానమే అని చెప్పి పోని నేను ఈ వీడియో ముఖంగా అన్ని మతాలు సమానమే అనేటువంటి సెక్యులర్లను అడుగుతున్నాను. ఆ వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉందా, ఖురాన్లో ఉందా, భగవద్గీతలో ఉందో? ఎక్కడైనా సరే ఆ మాట స్టేట్మెంట్ ఉన్నటువంటి రిఫరెన్స్ నాకు దయచేసి పంపించగలరని చెప్పేసి కోరుతున్నాను. డిస్క్రిప్షన్లో కామెంట్ల రూపంలో పెట్టినా సరే నేను రిఫరెన్స్ చూసుకుంటాను అని తెలియజేస్తున్నా. అన్ని మతాలు సమానం కాదు, ఈ విషయాన్ని గమనించండి. అన్ని మతాలు సమానం కాదు అని చెప్తున్నారు. అది ఎలా సమానం కాదు అని మీరు మీ వేలో చెప్తున్నారు? ఓకే, దానికి సమాధానం చెప్పాలన్నప్పుడు హిందూ ధర్మం, సనాతన ధర్మం ఏమని చెప్తుందంటే సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాట అందరికీ తెలిసినటువంటి మాటే. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తున్నారు. ఇక్కడ మనిషి బాగుండాలనో, జంతువులు బాగుండాలి, పక్షులు బాగుండాలి, సకల చరాచర జీవరాశి బాగుండాలి అనేటువంటి ఉద్దేశం ఆ మాటలో కనబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి మాటలో కనబడుతుంది. అదే మీరు బైబిల్ని తీసుకున్నట్లయితే అందరూ బాగుండాలనేటువంటి మాట ఎక్కడా కూడా ఉండదు. నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పేసి ఉంటుంది. ఇది సామాన్య క్రైస్తవులకు కూడా తెలిసినటువంటి వాక్యమే. ప్రతిరోజు కూడా పాస్టర్ గారు చెప్తానే ఉంటారు. అంటే దాని అర్థం క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళ్తారు, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా నరకంలో పడి మగ్గిపోతారు అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అదే ఖురాన్ని తీసుకుంటే కనుక అల్లా మాత్రమే దేవుడు, అల్లాని నమ్మినటువంటి వాడే రక్షించబడతాడు, స్వర్గంలో ఇంతమంది కన్యలు ఉంటారు, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఇట్లాంటి రకరకాల వాక్యాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అల్లాని నమ్మని వాడిని కాఫీర్ అంటారు వాళ్ళ భాషలో చెప్పాలంటే. దేశద్రోహి అనుకోవచ్చు, మోసగాడు అనుకోవచ్చు. హిందువుల్ని కాఫీర్లు అనేటువంటి భావంతో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏది ఖురాన్ బాగా తలకెక్కినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భావంతోనే ఉంటారు. మరి ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రిఫరెన్సుల్లో ఎక్కడా కూడా క్రైస్తవులు అయితే మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళే రక్షించబడతారు, మిగతా వాళ్ళు శిక్ష విధించబడుతుంది మిగతా వాళ్ళకని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఖురాన్లోనేమో కాఫీర్ ఎదురుపడితే కనుక ఆ నమాజులు అవి అయిపోయిన తర్వాత పుణ్య దినాలు ఏవో ఉంటాయి వాళ్ళకి సంబంధించి, అవి అయిపోయిన తర్వాత నీకు కాఫీర్ ఎదురుపడితే కనుక ఒక్క వేటితో వాడి తల నరకండి అని చెప్పేసి ఖురాన్లో ఉంది. ఇట్లా ప్రబోధించేటువంటి గ్రంథాలు ఏవి కూడా నా ప్రకారంగా, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా అవి కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. వీటిల్ని బట్టే అన్ని మతాలు సమానం కాదు. హిందూ ధర్మమే, సనాతన ధర్మమే అందరూ బాగుండాలి అని చెప్పి చెప్తుంది. ఈ భారతదేశం కూడా ఎన్ని కొత్త మతాలు పుట్టుకొచ్చినా తనలో కలుపుకుంది, ఇప్పటికీ ఉండనిస్తుంది. సనాతన ధర్మం కంటిన్యూ అవుతూ వస్తుంది యుగాలుగా, ముందు కూడా జరిగేది అదే. సరే, మీరు ఇప్పుడు హిందుత్వం తరఫున పోరాడుతున్నారు కదా, ఇంతకు ముందు ఉన్న మీ కెరియర్ వేరు, ఇప్పుడు మీరు ఎంచుకున్న కెరియర్ వేరు. ఈ రెండు దారులు అయినా ఆ కెరియర్ నుంచి ఈ కెరియర్లోకి రావడానికి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఇక్కడ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక క్రైస్తవ పాస్టర్ని తీసుకున్నట్టయితే ఆదివారం చర్చిలో ఉదయం 10 దగ్గర నుంచి 1 గంట వరకు 2 గంటల వరకు ఏదో ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకుని, అవసరమైతే ఆ రోజే 2-3 చోట్ల చర్చిలు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు పాస్టర్కి ఉన్నటువంటి పలుకుబడిని బట్టి, పరపతిని బట్టి. ఓ 2-3 గంటలు మాత్రమే వాక్య పరిచర్య అనేది చేసి వారంలో మిగిలిన రోజులంతా కూడా ఖాళీగా ఉండి అచ్చంగా ఎవరిని మతం మార్చాలనేటువంటి ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉంటాడు పాస్టర్ అనేటువంటి వ్యక్తి. అదే సనాతన ధర్మాన్ని రక్షించడానికి అని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, హిందూ సంస్థలు కానీ ఆ హిందూ సంస్థల్లో పనిచేసేటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటయ్యా అంటే, నేను పర్సనల్గా నా ఫ్యామిలీని పోషించుకోవడం కోసం అని చెప్పేసి నా ప్రొఫెషన్ని నేను ప్రైవేట్ లెక్చరర్గా నా పని నేను పనిచేసుకుంటూ ఉదయం 8 దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ నా ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటూ మిగిలినటువంటి టైంని ధర్మరక్షణ కోసం కేటాయించాల్సినటువంటి పరిస్థితి. నా బోటి వాళ్ళు వేల మీద లెక్క వేయొచ్చు, 100ల సంఖ్యలోపు మాత్రమే ఉంటారు
అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదే 2 తెలుగు రాష్ట్రాల మీద పాస్టర్లు చూసుకుంటే కనుక లక్షల్లో ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. 2 లక్షలు సుమారు మాకున్నటువంటి లెక్క ప్రకారంగా, సమాచార హక్కు చట్టంలో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. మరి వందల మంది, వేల మంది ధర్మరక్షణ కోసం, అది కూడా తక్కువ టైం కేటాయించి పనిచేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, లక్షల మంది మత మార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పని ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మేము పోరాటంలో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి అప్లికేషన్లు వేయటం కానీ, స్థానికుల చేత ఫిర్యాదులు ఇప్పించడం కానీ, ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం, అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడటం, ఇట్లా కొనసాగించేటువంటి పోరాటంలో మేము చాలా తక్కువ టైం ఉపయోగించి పనిచేయడం, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మతం మార్చడం కోసమే ప్రయత్నం చేయడం అనేటువంటి వాటిని కంపేర్ చేసుకుని చూసుకున్నప్పుడు ధర్మరక్షణ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది అనేది నాకు అర్థమైందనమాట. అందుకోసం అని చెప్పి లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని కూడా సంస్థకి పర్మనెంట్గా ఒక లాయర్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కానీ, ఫౌండర్స్ కానీ వీళ్ళ యొక్క ప్రోద్బలంతో నేను LLB పూర్తి చేయడం జరిగింది. ఆ ప్రొఫెషన్ని వదిలిపెట్టేసి, లెక్చరర్గా ఇప్పటివరకు కంటిన్యూ అవుతున్నటువంటి ప్రొఫెషన్ని వదిలిపెట్టేసి సంస్థ కింద ఒక లాయర్గా కంటిన్యూ అవుతూ ధర్మరక్షణ కోసం మన దృష్టికి వచ్చేటువంటి సమస్యలు ఏదైతే ఉందో వాటిని క్షేత్రస్థాయిలో సాల్వ్ చేయగలిగిన క్షేత్రస్థాయిలోనే సాల్వ్ చేసేసి, అప్పటికి కూడా క్షేత్రస్థాయిలో సాల్వ్ చేయలేనటువంటి సమస్యలు ఏమైనా వస్తే వాటి మీద కేసులు వేసి, హైకోర్టు వరకు కూడా వెళ్ళి కేసులు వేసి అక్రమ చర్చి నిర్మాణాలను తొలగించడం కానీ, ఇట్లాంటి రకరకాల విషయాల మీద ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ లెక్చరర్ ప్రొఫెషన్ని పక్కన పెట్టి LLB పూర్తి చేసి ఇప్పుడు సంస్థ పరంగా ఒక లాయర్గా కంటిన్యూ అవ్వటం కోసం అని చెప్పేసి ఒక లైఫ్లో నుంచి వేరొక లైఫ్లోకి అడుగు పెట్టడం జరిగిందనమాట. ఒక లైఫ్లో నుంచి ఒక లైఫ్లోకి మేము అడుగు పెట్టాము అని చెప్తున్నారు మీరు. అయితే వీటికి సంబంధించి ఇంతకు ముందు వరకు మీరు జాబ్ చేసేవాళ్ళు, మీ ఫ్యామిలీని పోషించుకోవడానికి కొంత ఆ కాలేజీలో లెక్చరర్గా చేశారు కాబట్టి శాలరీ వచ్చేది, సరిపోయింది. కానీ ఫుల్ టైము ఎప్పుడు కూడా వర్క్ చేయకుండా మతం మార్చడం ఏజెండాగా పెట్టుకున్న పాస్టర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు అనే ధోరణుల్లో మీ మాటలు ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పాస్టర్లు ఎవరు కూడా జాబులు చేయట్లేదా? నా సమాధానం అయితే సూటిగా, పాస్టర్ అనేటువంటి వాడు పైకి పేరుకి సేవ చేస్తున్నాను అంటున్నారు. సేవ అనే పదానికి అర్థం ఏంటంటే ఎదుట వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా ఆశించకుండా ఫ్రీగా చేసేదాన్ని సేవ అని చెప్పి అంటారు. మరి ఏ పాస్టర్ కూడా ఫ్రీగా ఏం చేయట్లేదు, బైబిల్లోనే ఉన్నాయి. దశంభాగాలు ఇవ్వాలనేటువంటి మాట తెలిసే ఉంటుంది అందరికీ కూడా. దశంభాగాలు ఇవ్వటం కానీ, తొలి పంట వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మొట్టమొదట వచ్చింది ఏదైనా సరే దేవుడి పేరుతో పాస్టర్కే సమర్పించేటువంటి సందర్భాలు మేము చాలా చూసాము. యూట్యూబ్లో కావచ్చు, మాకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో వినటం కానీ, కోడి గుడ్డు పెడితే ఆ మొట్టమొదటి గుడ్డు తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వటం ఆశీర్వాదకరం అనేటువంటి మాటలు మీరు వినే ఉండొచ్చు. యాతావాత నేను చెప్పేది ఏంటంటే, ఒక పాస్టర్ ఫుల్ టైం ఎదుట వాళ్ళని, హిందువుల్ని మతం మార్చడానికే ప్రయత్నం చేస్తున్నాడు, వేరే ఏ పని పెట్టుకోవట్లేదు. జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఏ 10,000ల్లో ఒకళ్ళిద్దరు పాస్టర్లు ఏ LIC ఏజెంట్ గాను, ఇంకో కమిషన్ ఏజెంట్ గాను, ఇంకోటిగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నా కూడా అతని స్థాయి, హోదా పెరిగే కొద్దీ ఈ చిన్న పనులు చేయడం ఆ పాస్టర్ వృత్తికి కొంచెం అవమానకరం, హీనకరమైంది, తక్కువది అనేటువంటి భావన వచ్చిన తర్వాత అవన్నీ వదిలిపెట్టేసి ఇటు వస్తాడు. పోనీ వేరేగా తీసుకున్నా కూడా చర్చిలో వచ్చేటువంటి సంఘ సభ్యులు పెరిగే కొద్దీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి దశంభాగాలు పెరిగే కొద్దీ ఈజీ మనీకి అలవాటు పడిపోయి వేరే ప్రొఫెషన్లు చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారు. అది కామన్ సైకాలజీ, అది ఎవరికైనా అర్థమైపోతుంది. అది గమనిస్తే పాస్టర్లు ఎవరు కూడా దేవుని సేవ, పైకి మాకేం చెప్తారంటే దేవుని సేవ చేయడం కంటే ఉత్తమమైనటువంటి పని ఏది కూడా లేదు అనేటువంటి మాట చెప్తారు. కానీ వీటి వెనకాల ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. క్రైస్తవులు, విశ్వాసులందరికీ కూడా ఆ విషయం తెలుసు. నేను ఎక్కడా కూడా ఏకీభవించట్లేదు. వేరే పనులు చేసుకుంటూ పాస్టర్ వృత్తిలో కొనసాగడం అనేటువంటిది నేను చాలా అరుదుగా, ఏ 1000 మందిలో ఒకళ్ళో ఇద్దరు మాత్రమే ఉన్నారు అని చెప్తున్నాను. హిందుత్వం గురించి కావచ్చు, లేకపోతే క్రైస్తవం గురించి కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపరేట్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పోరాటాలు అయితే సాగిస్తూ ఉన్నారు. మీరు కూడా
ఒక సోషల్ మీడియాని క్రియేట్ చేసి దాని ద్వారా ప్రజలకి చేరువ అవ్వాలి అన్న ఆలోచన ఏమైనా మీకుందా? నేను ఇంతకు ముందే చెప్పాను, హైందవ శక్తి అనేటువంటి మా హిందూ ధార్మిక సంస్థకి ఆల్రెడీ గ్రామ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో 300 పైచిలకు వాట్సాప్ గ్రూపులు అయితే ఉన్నాయి మాకు. ఆ వాట్సాప్ గ్రూపుల్ని బేస్ చేసుకుని హిందూ ధర్మం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, లవ్ జిహాద్ విషయాలు కానీ, తర్వాత క్రైస్తవులు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తున్నారు హిందువులు అనేటువంటి ఇలాంటి చాలా విషయాల మీద ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఈ క్రైస్తవ కూటములు నిర్వహించేటువంటి విషయాలు కానీ, అన్నిటి మీద కూడా మేము లీగల్గా ఫైట్ చేస్తూ ఉన్నాం అనమాట. 7-8 సంవత్సరాల నుంచి సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి కూడా అవన్నీ కూడా ఫేస్బుక్ మాధ్యమంగా మేము చేసేటువంటి పోరాటాలన్నింటినీ కూడా మేము ఎప్పటికప్పుడు హిందూ బంధువులందరికీ తెలియజేస్తూ ఉన్నాము. యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా చెప్పాము. వాటిల్లో మేము సాధించినటువంటి విజయాల మీద రకరకాల వీడియోలు కూడా చేస్తున్నాము. సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి కూడా యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అఫీషియల్గా ఒక వెబ్సైట్ని రూపొందించడానికి కూడా చర్యలు ముమ్మరం చేసాం. ఇట్లా సోషల్ మీడియా మాధ్యమంగా హిందూ ధర్మ రక్షణ కోసం అని చెప్పేసి హైందవ శక్తి స్థాపించిన దగ్గర నుంచి కూడా పోరాటాలు ఎన్నో చేశాము, చేస్తూనే ఉంటాము. హిందుత్వం గురించి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక ఎజెండాతో ముందుకు రావడం అయితే జరిగింది. హిందుత్వం గురించి మాట్లాడడం కూడా జరిగింది. ఆయన అలా మాట్లాడడం కరెక్టే అంటారా? ముందుగా పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇంతకుముందు ఒకప్పుడు ఆయన చెగువేరాకి పెద్ద ఫ్యాన్ అనమాట. పోరాటం అనేటువంటి ఇప్పుడు కూడా ఆయనలో ఆ పోరాట పటిమ ఏం తగ్గలేదు. హిందువుల వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా హర్షించదగినటువంటి విషయం అనమాట. జాగ్రత్తగా గమనించండి హిందూ బంధువులారా. ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకుల్లో ఎవరూ కూడా హిందుత్వం వైపు స్టాండ్ తీసుకుని మాట్లాడలేదు. అలాంటిది మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి హిందుత్వం స్టాండ్ తీసుకుని సనాతన బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పేటువంటి విషయం సర్వత్రా ముదావహం. అందుకు మేము ఆయన ఎంతగానో అభినందిస్తున్నాం ఈ వీడియో ముఖంగా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ స్టార్ట్ చేసి సనాతన బోర్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి రక్షణ కల్పించాలనేటువంటిది కూడా మా ఆకాంక్ష. సనాతన బోర్డు ఏర్పాటు చేయడం వలన కలిగే ఉపయోగాలు ఏంటి? ఇది ముందు ఏర్పాటు చేసి కొంచెం స్వామీజీలు కానీ, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకారులు ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బాగా తెలివైనటువంటి వాళ్ళు, ధర్మం పట్ల అనురక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చుని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశాలన్నమాట. నాకు తెలిసినంతలో సనాతన బోర్డు అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలనేది 2-3 ముక్కలు చెప్తాను. ముందుగా దేవాలయాలన్నీ కూడా ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో దేవాలయం అనేటువంటిది స్ఫూర్తి కేంద్రంగా, శక్తి కేంద్రంగా, హిందువుల్ని ఐకమత్యం చేసేటువంటి కేంద్రంగా దేవాలయం అనేది పనిచేసేది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుని వాళ్ళ పరిపాలన మొదలుపెట్టారో ఈ దేవాలయం కేంద్రంగా ఉండటం, భక్తి, ఆధ్యాత్మికత, ఈ సంస్కృతి, సాంప్రదాయాలు అనేటువంటివి మన వాళ్ళకి మూల సిద్ధాంతాలుగా ఉండటం, వాటి వల్లే మన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండటం వల్ల మతం మార్చడం కుదరదు, బ్రిటిషర్స్కి అనుకూలంగా మన వాళ్ళని పరిపాలించుకోవడం కుదరదు అని చెప్పేసి గమనించినటువంటి బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ముందుగా మన సంస్కృతి సాంప్రదాయాల మీద దుష్ప్రచారం చేయడం కానీ, వీటిలో మీ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ నెగిటివ్ ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేయడం, మనకి సంబంధించినటువంటి గ్రంథాలని తప్పుడు అనువాదాల్లోకి తీసుకెళ్ళడం, ఇట్లా మన మూలాల మీద దెబ్బ కొట్టి మీకంత కల్చర్ తెలీదు, మీరు ఏదైనా సరే చాలా లో కండిషన్లో ఉన్నారు మాకంటే కూడా అనేటువంటి ఒక సిద్ధాంతాల్లోకి, ఊహాలోకాల్లోకి తీసుకెళ్లారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్లో పరిపాలించినటువంటి కొన్ని ప్రభుత్వాల వల్ల మన చరిత్ర అనేటువంటిది పక్కదారి పట్టిపోయింది. ఎవరో అక్బర్ అది కట్టించాడు, బాబర్ ఇది చేశాడని చెప్పి పాఠ్య పుస్తకాల్లో పెట్టారే తప్ప దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఇట్లాంటి గొప్ప గొప్ప మహనీయుల చరిత్ర మనకి తెలియనీయకుండా చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు దేశం కోసం
స్వాతంత్రం కోసం ఎంత పోరాడారనేది ఇప్పుడు పిల్లలకు అసలు తెలియనటువంటి పరిస్థితి అనమాట. ఎందుకంటే మొన్న ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి సన్నీ లియోన్ అంటే తెలుసు, కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇట్లాంటి దేశ నాయకులు సరోజినీ నాయుడు గారు కానీ, ఇట్లాంటి దేశభక్తులు కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలియకుండా పోయింది. ఇది బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చేసినటువంటి కుట్ర. స్వాతంత్రం తర్వాత అది ఆ పాఠ్య పుస్తకాల రూపంలో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు అనేటువంటిది ఆ పాఠ్య పుస్తకాల్లో వచ్చేటువంటి పాఠ్య అంశాలు ఏవైతే ఉన్నాయో మన సనాతన ధర్మానికి సంబంధించినవి, భారతదేశ స్వాతంత్రం చరిత్రకి సంబంధించినవి తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇది సంతోషించాల్సినటువంటి విషయం. ఇదంతా కూడా ఇదివరకు రోజుల్లో పూర్వకాలంలో గుడి కేంద్రంగా జరిగేదన్నమాట. ఇదంతా కూడా ఆ గుడిని రక్షించడం కోసం ఈ సనాతన బోర్డు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాన్ని రక్షించడం కోసమే ఈ సనాతన బోర్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలనేది హిందూ బంధువులందరూ కూడా ఆకాంక్ష అన్నమాట. ముఖ్యంగా మేము అనుకునేటువంటి నేను అనుకునేటువంటి 2-3 పాయింట్స్ దాంట్లో ఉండాల్సినవి ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా మిత్రుడు పంచుకున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఒకటి, చిన్నదైనా పెద్దదైనా ఒక దేవాలయానికి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే ఈ సనాతన బోర్డులో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతిస్పందించే విధంగా వాళ్ళకి కావాల్సిన అధికారాలు, విధులు, వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా సనాతన బోర్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారనమాట. ముఖ్యంగా హిందూ దేవాలయాల్లో మేము గమనించిన ఒక లోపం ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా అర్చనకి ఇన్ని డబ్బులు, అభిషేకానికి ఇన్ని డబ్బులు అని చెప్పేసి దేవాలయం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా డబ్బులకి సంబంధించిన ప్రస్తావనే ఉంది తప్ప, గుడికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి గుడి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర సుప్రభాతం అనేటువంటిది, లేకపోతే వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామం అనేటువంటిది, ఆ గుడి గోడల మీద నామ జపం వెళ్ళేటువంటి. ఎందుకంటే ఉదాహరణకి తిరుపతికి వెళ్ళామనుకోండి, ఆ తిరుపతికి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు 24 గంటలు పట్టచ్చు, 48 గంటలు పట్టచ్చు, కనీసం 3-4 గంటల సమయం పడుతుంది. ఆ సమయంలో దైవ నామ సంకీర్తన చేసుకుంటే కనుక ఆ లభించేటువంటి పుణ్యం వేరుగా ఉంటుంది. కానీ దేవాలయంలో గోడల మీద ఎక్కడ చూసినా కూడా ఈ లడ్డూ ప్రసాదానికి ఇంత, దీనికింత అని దేవాలయాన్ని కేవలం వాణిజ్య కేంద్రంగా డబ్బులు సంపాదించేటువంటి ఒక ఇన్కమ్ సోర్స్ కింద చూస్తున్నారే తప్ప ఎక్కడా కూడా దైవ నామ సంకీర్తన చేయడానికి కావాల్సిన అవకాశాలు కల్పించట్లేదు. ఇట్లాంటివి మార్పులు చేయడానికి అనుకూలంగా ఆ బోర్డులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తగినటువంటి అధికారాలు అప్పచెప్తే కనుక బాగుంటుందనేది మా ఉద్దేశం అనమాట. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది, మేము చెప్తున్నది మూడోది, ఈ సనాతన బోర్డు ఏర్పాటు చేయడానికి కావాల్సిన అవసరం ఈ సందర్భంలో ఎక్కువగా ఉందని ఎందుకు అంటున్నామంటే, మీరు భారతదేశంలో చూస్తే రాజ్యాంగంలో సెక్యులర్ అనేటువంటి పదాన్ని తర్వాత తీసుకొచ్చి చేర్చారు. అది మంచికి చేశారా చెడుకి చేశారా అందరికీ తెలిసినటువంటి విషయమే. సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి చేర్చడం వల్ల జరిగినటువంటి దుష్పరిణామాల్లో కేవలం హిందూ దేవాలయాలకి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది తప్ప, వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఎటువంటి నిధులు కానీ, భూములు కానీ, ఆస్తులు కానీ ఏవి కూడా గవర్నమెంట్కి ఎక్కడా కూడా ఉపయోగపడట్లేదు. ఇన్కమ్ రూపంలో కానీ, ట్యాక్స్ రూపంలో కానీ ఎక్కడ రావట్లేదు. అసలు క్రిస్టియన్స్ అయితే అసలు వీళ్ళకి సంబంధించి ఏది కూడా అన్నీ కూడా ఎన్జిఓల కిందకు ఉన్నాయి. ట్యాక్స్ వచ్చేటువంటి అవకాశం లేదు. అసలు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది అనేటువంటి విషయాలు కూడా ఎక్కడా కూడా లెక్కల్లోకి రావట్లేదు ప్రభుత్వం దృష్టిలోకి. ఫారిన్ నుంచి తెప్పించుకునేటువంటి ఫండ్స్ కూడా ఉన్నాయి క్రిస్టియానిటీని పెంచుకోవడానికి. ఆ ఫండ్స్ విషయంలో కూడా లక్షలు కోట్ల రూపాయల్లో భారతదేశంలోకి వచ్చి పడుతున్నాయి హిందువుల్ని మతం మార్చడానికని. ఇప్పుడు కొంత కంట్రోల్ అయింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కొన్ని చట్టాల వల్ల. పై రెండిట్లో అంటే ఇస్లాంకి సంబంధించిన విషయంలో కానీ, క్రైస్తవానికి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క ప్రస్తావన కానీ, ప్రభుత్వం యొక్క జోక్యం కానీ లేదు. కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఈ జోక్యం అనేటువంటిది. ఎందుకంటే కామన్ గుడ్ ఫండ్ రూపంలో అవసరమైతే వేరే పథకాలకి ఈ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయనకు వచ్చేటువంటి ఆదాయంలో నుంచి తిరుపతిని డెవలప్ చేయడానికి మున్సిపాలిటీకి ఖర్చు పెడతాను అనేటువంటి ప్రబుద్ధుల్ని కూడా మనం చూసాము పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇట్లాంటి రకరకాల విషయాలు హిందూ ధర్మానికి నష్టాన్ని కలిగించే ఉన్నాయి అన్నమాట. ఈ నష్టాలను నివారించడం, నేను చెప్పిన 2-3 విషయాలు మాత్రమే, ఇట్లాంటి వందలు వేలు ఉన్నాయి.
ఈ నష్టాలను నివారించే విధంగా ఆ సనాతన బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయాలి అనేది మా అందరి ఆకాంక్ష కూడా. మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు థ్యాంక్స్ అండి. మీరు కొత్త కొత్త పదాలు కూడా కొన్ని యాడ్ చేసినట్టున్నారు. లవ్ జిహాద్ కావచ్చు, లేకపోతే చర్చిలకు సంబంధించి కొన్ని యాడ్ చేశారు. వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హైందవ శక్తి, భారత్ మాతాకి జై.